వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు చపాతీ ఆమ్లెట్ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ముందుగా ఆమ్లెట్ కోసం ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, దీనికి తగినంత సాల్ట్. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం వేస్తున్నాం కారం. ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. నేనైతే ఒక 3 ఎగ్స్ వేస్తున్నా. ఇవి మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ చపాతీ ఆమ్లెట్ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మిక్స్ కావాలి మనం వేసినవన్నీ. ఇది ఉదయం స్నాక్స్ లాగా బాగుంటుందండి. పిల్లలకి చేసి పెడితే ఉదయం బాగుంటుంది, పిల్లలకి టిఫిన్ లాగా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపిన కదా పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ వేసుకుందాం. ఇది నేను ముందే ఒక 15 మినిట్స్ ముందు కలిపి పెట్టిన. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మంచిగా పిసికి పెట్టిన. ఇట్లా ఒక 15 నిమిషాలు నానితే మంచిగా ఇట్లా మెత్తగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది మెత్తగా. ఇప్పుడు మనం చపాతీ వేసుకుంటాం. ఇప్పుడు ఇట్లా పిండి వేసుకొని ఇప్పుడు చపాతీ వేసుకుంటాం. ఇట్లా ఆయిల్ వేసుకొని మధ్యలో కొంచెం పిండి వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తాయండి, విడివిడిగా వస్తాయండి చపాతీ పొడిలాగా వస్తాయి. ఇట్లా వద్దనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు, రౌండ్గా వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరి సన్నగా చేసుకుంటే పొంగది కాబట్టి మనం ఏంటంటే కొంచెం లైట్గా మందం చేసుకోవాలి. స్టవ్ ఆన్ పెట్టుకొని ఇది పెనం వేడి కావాలి. ఇప్పుడు ముందు కాల్చుకుందాం ఒకసారి. ఇప్పుడు ఏ ఆయిల్ గిట్లా అవసరం లేదంటే ముందు అలా కాల్చుకోవాలి. ఇట్లా 2 సైడ్లు మంచిగా కాల్చుకుంటే ఇట్లా మంచిగా పొంగుతుంది. ఇట్లా మంచిగా పొంగాలి. ఇది పొద్దున పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్గా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కటి చేసి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇట్లా ఇట్లా కాల్చుకొని ఇది పక్క పెట్టుకుందాం. సేమ్ ఇంకోటి కూడా ఇలానే కాల్చుకుందాం. నేను ముందే ఇంకోటి రెడీ చేసి పెట్టిన.
ఇట్లా ఆయిల్ వేయకుండా చూడు మంచిగా ఎంత బాగా పొంగుతుందో. ఇట్లా మధ్యలో నూనె పెట్టి ఇట్లా కొంచెం పిండి వేసుకొని చేస్తే మంచిగా పొంగుతుంది చపాతి. ఇట్లా పుల్కాలాగా కూడా ఉంటుందండి. మనం ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఇట్లా కూడా వేసుకొని తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఇట్లా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు ముందు ఆయిల్ వేసుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కొంచెం అడుగున కొంచెం ఏమన్నా ఉన్నా కూడా కలిసిపోతుంది. ఇట్లా అంతా గిలా కొట్టుకున్నాం అనుకో అంతా కలిసిపోతుంది. ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దీని మీదనే చపాతీ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం సిమ్ పెట్టుకుందాం. ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కొంచెం నెమ్మదిగా కాలుతుంది. ఇది ఉల్లిగడ్డ కూడా అది నెమ్మదిగా మంచిగా కాలుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి టర్న్ వేసుకుందాం దీన్ని. ఎగ్ చపాతీ రెడీ అయిందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.